హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వచ్చేసి మంచిగా పునుగులు అండ్ విజయవాడ స్టైల్ టమాటా చట్నీ అన్నమాట. ఎలా చేయాలో చూసేయండి. బాగా పండిన ఒక 3 టమాటాలు అండ్ 4 పచ్చిమిరపకాయలను అయితే తీసుకొని మగ్గించుకోండి. దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకొని మంచిగా మగ్గిన తర్వాత అవి ఒక మిక్సీలో వేసుకొని చల్లార్చిన తర్వాత మిక్సీ పట్టండి. నెక్స్ట్ అదంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సీ పట్టింది. కొంచెం సాల్ట్, బాగా సన్నగా చాప్ చేసుకున్న ఒక ఆనియన్ అండ్ కొత్తిమీర అయితే యాడ్ చేసుకోండి. మన చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు పునుగులు అయితే వేసుకుందాము. నా దగ్గర దోశ బ్యాటర్ లేదు, ఇడ్లీ బ్యాటర్ ఉంటే దాంట్లో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ అండ్ బియ్యం పిండి, నెక్స్ట్ మైదా పిండి కొంచెం వేసుకుని తగినంత సాల్ట్ అయితే వేసుకున్నాను అనమాట. ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలి పునుగులకి. నెక్స్ట్ వచ్చేసి బాగా హీట్ అయిన ఆయిల్ లో మనం పునుగులు అయితే వేసుకోవాలన్నమాట. చాలా చాలా క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్ గా అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఈ రైనీ సీజన్ కి పర్ఫెక్ట్ స్నాక్స్ అన్నమాట. పిల్లలకైనా పెద్దలకైనా. ఇది కారంగా అయితే ఉండదు. ఈ చట్నీ చాలా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. థ్యాంక్ యూ ఆల్, ఫాలో ఫర్ మోర్.